నేడు ఎవరి ప్రాణాలను హరించబడేనో చూద్దాం. ప్రభువా, భూలోకంలో పోతున్నారు. చిత్రగుప్త భూలోకుతున్నారు, వెళ్ళి వాళ్ళని తీసుకొని వద్దాం పద. కాపాడుకోండి, మాలాంటి వాళ్ళు మీకోసం. Giving a great message that a number of daughters are still పట్నంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం అంటే మనం ఎన్నిసార్లు చెప్తున్నా చిన్న చిన్నవి, ఈ హెల్మెట్ పెట్టుకున్నాక దాన్ని స్ట్రాప్ పెట్టుకోవడం, తర్వాత ఇంట్లో మన కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మన తోలే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, పక్కన కూర్చున్న మన ఫ్యామిలీ పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అట్లా చాలా ఇన్సిడెంట్లలో ఓవరాల్ మీద మన దగ్గర అయినటువంటి చాలా యాక్సిడెంట్స్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు, తోలేటోళ్ళు ఒకళ్ళే పెట్టుకుంటున్నారు, డ్రైవర్ తప్ప పక్కన ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లా ఫ్యామిలీ చాలా మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారికి నేను నా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఈరోజు 31st గురించి కూడా చాలా సూచనలు పబ్లిక్ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు కదా, వారం 10 రోజుల నుంచి వేములవాడ పట్టణంలో విపరీతమైన అంటే చాలా రిగరస్గా మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఈ చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి మాకున్న ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చాలామంది చాలా నిర్లక్ష్యంగా తమ ప్రాణాలను చాలా నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటున్నారు. దానివల్ల చాలా విలువైన కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి. ఇట్లా ఎవరికి జరగద్దు, ఎవరి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు, ఎవరి ఫ్యామిలీ కూడా అనాథలు కావద్దు అన్న మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 31st సందర్భంగా కూడా అందరికీ మా యొక్క పోలీస్ తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా మీరు ఏదైనా తాగాలి, ఏదైనా చేయాలంటే ఇంట్లో తాగండి, తాగి డ్రైవ్ చేయొద్దు, తాగి ఈ రోడ్ల మీద రావద్దు. అనవసరంగా మీరు మీ అమూల్యమైన విలువైన మీ ఫ్యామిలీ కోసం ఉండాల్సినటువంటి మీ యొక్క ప్రాణాలను తీసుకోవద్దని విన్నవించుకుంటాను. ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మేడం గారికి, స్కూల్ యాజమాన్యానికి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
అంటే ఒక మెసేజ్ ద్వారా, ఒక పాట ద్వారా, తమ చక్కని డాన్స్ ద్వారా ఇంత చక్కటి మెసేజ్ని రోడ్ అవేర్నెస్ సంబంధించి రిగార్డింగ్ ఈ హెల్మెట్ వేర్ చేయడం గురించి కానీ, తర్వాత ఈ సీట్ బెల్ట్ గురించి కానీ, ట్రాఫిక్ గురించి కానీ ఇంత చక్కగా ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ చిల్డ్రన్స్ అందరికీ మా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.